జయ్యి మల్లనా మారేడు దళమునై మల్లనా శిరమున నిమిషమున్నాదాలు మల్లనా వచ్చేటి జన్మాన మల్లనా నన్ను మారెడాకును జయ్యి మల్లనా మారేడు దళమునై మల్లనా శిరమున నిమిషమున్నాదాలు మల్లనా కొండంత ఎదిగాను మల్లనా కొండంత ఎదిగాను మల్లనా నువ్వు కనిపించనే లేదు మల్లనా కన్నీళ్లతో నేను మల్లనా నిలువున కాలిపోయానయ్య మల్లనా ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా మల్లనా గుండెలో ఉన్నావ మల్లనా మేము గుడ్డోళ్ళమయ్యాము మల్లనా గుడ్డోళ్ళమయ్యాము మల్లనా అందుకే ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా. ఎలా ఉందండి? అద్భుతం కదూ? ఒక్కసారి తనిఖీల బండిసారికి గట్టిగా చప్పట్లండి. కాకపోతే మరొక్కసారి చెప్తున్నానండి, శివభక్తులు ఎప్పుడు, శివుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. ఎన్నిసార్లు పడ్డా సరే మళ్ళీ లేచి నిలబడతారు, త్రిశూలంలా గెలుస్తారు. శివుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడు ఓటమిని చవి చూసినా సరే మళ్ళీ గెలుపు వైపు వెళ్తాడు, గెలిచి తీరుతాడు. ఇది సత్యం, ఇది నిజం. దానికి సాక్ష్యం మా సిబిఎన్ సార్, మా సీఎం సార్. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వాట్ ఎ జర్నీ! ప్రపంచమంతా ఎదిరించి, భగవద్గీతలో జరిగింది అది. సొంత వాళ్లతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడికి, కానీ వెన్నుదిరగలేదు. ధర్మం కోసం పోరాడాడు. అలాంటి ఒక మహాశక్తి అక్కడ వచ్చి కూర్చున్నారు. ఈరోజు ఆ భగవంతుడికి మనం అందరం బిడ్డలం. తెలుగువారందరూ ఆయన బిడ్డలు. ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కుంగిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక బిడ్డగా మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ రుద్రాభిషేకంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి చెప్తున్నానండి, ఇది మామూలు రుద్రాభిషేకం కాదు.